నమస్తే, నమస్కార్, ఆదాబ్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఛాలెంజ్. ప్రతిరోజు ముఖ్యం అండి. ఛాలెంజ్ లేకపోతే మనం విన్నింగ్ ఛాన్సెస్ ని కోల్పోతాం. అలాంటి విన్నింగ్ ఛాన్స్ ని అందించేటువంటి ఛాంపియన్ లోకి స్వాగతం. మరి ఈ రోజు మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్స్ ఎవరో తెలుసుకుందాం. ఈ రోజు మన ముందుకు వస్తున్న మొట్టమొదటి కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తోంది అభిజ్ఞ తల్లి లక్ష్మీ రాఘవ్ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో అభిజ్ఞ. హాయ్. ఎలా ఉన్నావు? ఫైన్. ఈ రోజు ఛాంపియన్ అభిజ్ఞ అనిపించుకోవాలనుకున్నావా? యా. ఓకే, ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? ఐఎమ్ స్టడీయింగ్ 9th class in వైష్ణవి ఒలింపియాడ్ స్కూల్. అమ్మ లక్ష్మీ రాఘవ్ గారు నమస్తే. నమస్తే ఝాన్సీ గారు, బాగున్నారా? ఓ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము బాగున్నాను. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మీ అమ్మ ఈ రోజు ఛాంపియన్ అనిపించుకోవాలనుకుంటుంది. అవును. అనిపించుకోవాలని కోరిక ఎవరిది, మీదా పాపదా? ఇద్దరిది. ఓకే, రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా? రెగ్యులర్ ఫాలో అవుతామండి ప్రోగ్రామ్. మరి ఆల్ ది బెస్ట్ చెప్పండి. మదర్స్ పోడియంకి వచ్చేసేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ విజయవాడ నుంచి వస్తున్నాడు సాయి రోహిత్ తల్లి జయసుధ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ సాయి రోహిత్. హాయ్. ఎలా ఉన్నావు? ఫైన్. ఈ రోజు ఇక్కడ ఛాంపియన్ ఎవరు అంటే ఏంటి? మేబీ ఎందుకు మళ్ళీ నేనే అంటే చాలు. నమస్తే జయసుధ గారు. నమస్తే. మీరేం చేస్తుంటారు? హిందీ టీచర్ గా వర్క్ చేస్తున్నానండి విజయవాడ రవీంద్ర భారతి స్కూల్లో. మీరు జయసుధ అనే పేరు ఒక నటిని ఇన్స్పైర్ అయి పెట్టుకున్నారా అండి, లేకపోతే జనరల్లీ అలా పెట్టారా? యాక్చువల్లీ ఐ డోంట్ నో, మా మదర్ కి నక్షత్రం ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం జా మీద పెట్టాలన్నారు. సో దట్స్ వై జయసుధ అని పెట్టారు. బాగుంది, కలిసి వచ్చిన పేరు అనమాట. గుడ్. మీ అబ్బాయికి బెస్ట్ విషెస్ చెప్పండి. మీరు మదర్స్ పోడియంకి వచ్చేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తోంది దివ్య తల్లి అంజలి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో దివ్య. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? 8th class in రవీంద్ర భారతి ఒలింపియాడ్ స్కూల్. వాళ్ళిద్దరూ ఛాంపియన్స్ మేమే అన్నారు, నువ్వేమంటావు? నేనే. నువ్వేనా? ఓకే. పక్కన అంజలి గారు ఉన్నారు. నమస్తే. నమస్తే మేడం. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ మేడం. ఇందాక జయసుధ గారు వచ్చారు, ఇప్పుడు అంజలి గారు వచ్చారు. ఏంటో ఇవాళ హీరోయిన్లు వస్తున్నారు. ఓకే అమ్మా, మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీ పాపకి. ఆల్ ది బెస్ట్ చెప్పండి. నెక్స్ట్ కంటెస్టెంట్ కర్నూలు నుంచి వస్తున్నాడు యశ్వంత్ తన తల్లి మైత్రేయి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో యశ్వంత్. హాయ్. హౌ ఆర్ యు టుడే? ఫైన్. గుడ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? 9th class చదువుతున్నాను, మాంటిసోరీ హై స్కూల్ కర్నూలు. అమ్మ నమస్తే అండి. నమస్తే. మైత్రేయి గారు, మీరేం చేస్తూ ఉంటారమ్మా? నేను డాక్టర్ని, గైనకాలజిస్ట్ని, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. వండర్ఫుల్. ఇంకా ఎక్కువ సేవ చేస్తున్నట్టు అనమాట మీరు. ఇందాకటి వరకు యాక్టర్లు వస్తున్నారు అనుకున్నాను, ఇప్పుడు డాక్టర్లు కూడా వచ్చేస్తున్నారు. మీ అబ్బాయి ఛాంపియన్ అవ్వాలనే కోరిక ఎవరిది? ఇద్దరిది అండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి. మదర్స్ పోడియంకి వచ్చేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ విజయనగరం నుంచి వస్తుంది ఆశాదేవి తన తల్లి శోభారాణి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో ఆశా. హాయ్ మేడం. ఎలా ఉన్నావు తల్లి? ఫైన్. ఏం చదువుతున్నావు? నేను 9th standard రవీంద్ర భారతి ఒలింపియాడ్ స్కూల్లో చదువుతున్నా. ఓకే అమ్మ నమస్తే. శోభ గారు మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. మీ పాప గురించి చెప్పండి అమ్మా. మా పాప బాగానే చదువుతుంది, అంత దాన ఇది ఇష్టమే. ఆశా, ఈ రోజు ఛాంపియన్ ఎవరు? దట్స్ మీ. దట్స్ యూ. ఐ లైక్ దాట్. వెరీ గుడ్ అమ్మా. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి అండ్ మదర్స్ పోడియంకి వచ్చేయండి. ఇది ఆర్ట్ అంటే ఆట కాదు, క్విజ్ అంటే క్విజ్ కాదు. ఇది మీ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేటువంటి ఒక ప్లాట్ఫామ్. ఛాంపియన్ లో ఛాంపియన్ అవ్వడానికి అవకాశం వస్తుంది మీ అందరికీ. మరి అవకాశాన్ని ఈ రోజు ఎవరు సద్వినియోగపరుచుకుంటారో చూద్దాం. షల్ వి స్టార్ట్ ది షో? Yes, ma'am. yes. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ పాంచ్ పటాకా.
పంచ్ పటాకాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకి నేను ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్ ఇస్తాను, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అండ్ మదర్స్ హెల్ప్ లైన్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ అనుమానం ఉంటే అమ్మని అడగచ్చు అండ్ అమ్మ మీకు ఇచ్చేటువంటి హెల్ప్ ని ఉపయోగించుకోవచ్చు. అభిజ్ఞ, నీతో స్టార్ట్ చేస్తున్నాను. ఆర్ యు రెడీ? Yes. Yes, and here comes your question. ఈ నాలుగింటిలో ఏ ఆటలో నెట్ ఎక్కువ ఎత్తులో ఉంటుంది? నీ ఆప్షన్స్: ఏ వాలీబాల్, బి టేబుల్ టెన్నిస్, సి లాన్ టెన్నిస్, డి బాస్కెట్బాల్. D basketball. డి బాస్కెట్బాల్ అంటావు. I'll ask my mother once. లక్ష్మి గారు, నో ఐడియా. మీకు ఐడియా లేదు? అసలు ఆటలే ఆడరా ఏంటి? ఆడతారు కానీ ఐడియా లేదు అంటున్నారు. అభిజ్ఞ, ఏం చేద్దాం? Basketball. Basketball, and that's the right answer. 10 points to you. Sai Rohit from Vijayawada, are you ready? Okay, నీ ప్రశ్న. నేర పరిశోధనకి సంబంధించి CID లో C అంటే ఏంటి? A సెంట్రల్, B క్రిమినల్, C క్యూబిక్, D సర్టిఫైడ్. క్రిమినల్. క్రిమినల్ అటు చూడు. హిందీ టీచర్ గారికి తెలుసా లేదా అడుగు. మా అబ్బాయి చెప్పిన తర్వాత 100% కరెక్టే అవుతుంది అది. ఏమండి, మీరు హిందీలో 100 మార్క్స్ ఇవ్వచ్చండి. లేదండి, లాంగ్వేజెస్ కి 100 మార్క్స్ ఇవ్వడానికి కుదరదండి. ఓ, అందుకని ఇక్కడ ఇచ్చేద్దాం అంటారా? సాయి రోహిత్, దట్స్ ద రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. దివ్య ఫ్రమ్ హైదరాబాద్, ఆర్ యు రెడీ? yes, నీ ప్రశ్న. క్యాలెండర్ లోని ఆర్డర్ ప్రకారం చూస్తే ఈ 4 వేడుకల్లో మూడవది ఏది? నీ ఆప్షన్స్: ఏ గాంధీ జయంతి, బి స్వాతంత్ర దినోత్సవం, సి రిపబ్లిక్ డే, డి చిల్డ్రన్స్ డే. Mother, sir. మదర్స్ హెల్ప్ కావాలి, మమ్మీ హెల్ప్ కావాలి ఇక్కడ. గాంధీ జయంతి. దివ్య, Gandhi Jayanti. గాంధీ జయంతి. ఫైనల్ ఆన్సర్? ఓకే, గాంధీ జయంతి కరెక్ట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. Thanks. యశ్వంత్ ఫ్రమ్ కర్నూల్, ఆర్ యు రెడీ? ఎస్. మహాభారతం ప్రకారం ఈ నలుగురిలో ఎవరు పెద్ద? నీ ఆప్షన్స్: ఏ యుధిష్ఠరుడు, బి భీముడు, సి అర్జునుడు, డి కర్ణుడు. యుధిష్ఠిరుడు. యశ్వంత్, యుధిష్ఠరుడు అనుకుంటున్నావు. అమ్మని అడుగుదాం అనుకుంటున్నావా? కర్ణుడు. అమ్మేమో కర్ణుడు అనుకుంటున్నారు. యశ్వంత్, ఏం చేద్దాం? కర్ణుడు. అమ్మ కర్ణుడు అంటున్నారు కాబట్టి నువ్వు ఆన్సర్ మార్చేసావు అండ్ కర్ణుడు ఇస్ ది రైట్ ఆన్సర్. ఆశా, ఆర్ యు రెడీ? Fine. yes, here comes your question. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చేపట్టిన అత్యున్నత పదవి ఏది? నీ ఆప్షన్స్: ఏ రాష్ట్రపతి, బి ఉపరాష్ట్రపతి, సి ప్రధానమంత్రి, డి లోక్సభ స్పీకర్. ఉపరాష్ట్రపతి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపరాష్ట్రపతిగా చేశారని నువ్వు అనుకుంటున్నావు. ఆశా, అమ్మని అడుగుతావా? నో నీడ్. అడిగి చూడు. ఆశ చెప్పింది కరెక్ట్ అనుకోండి. ఆశ చెప్పిందే కరెక్ట్ అని అనుకుంటున్నారు. ఆశ, ఏం చేద్దాం? ఫిక్స్ చేసేస్తున్నాం. ఆశ, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చేపట్టిన అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి కాదు. -5. ఎవరన్నా చెప్తారా ఏమిటి ఆన్సర్? ప్రెసిడెంట్. ఎస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇట్స్ నాట్ ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి. కరెక్ట్ ఆన్సర్. ఓకే, రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. అభిజ్ఞ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, సాయి రోహిత్ ఫ్రమ్ విజయవాడ 10 పాయింట్స్, దివ్య ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, యశ్వంత్ ఫ్రమ్ కర్నూల్ 10 పాయింట్స్ అండ్ ఆశా ఫ్రమ్ విజయనగరం -5. ఆ ముందున్నటువంటి పిల్లలు నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళాలని ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ సెకండ్ రౌండ్, చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీకోసం కొన్ని పిక్చర్స్ ఇక్కడ చూపిస్తాం. ఆ పిక్చర్ కి సంబంధించి నేను ప్రశ్న అడుగుతాను. సరైన సమాధానం బజర్ నొక్కి చెప్పాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అండ్ ఇక్కడ మదర్స్ హెల్ప్ లైన్ లేదు కాబట్టి మదర్స్ సైలెన్స్. చిత్రం ద పిక్చర్ లో మొట్టమొదటి పిక్చర్ ఆన్ ద స్క్రీన్. లిటిల్ మాస్టర్ గా పేరు పొందిన ఈ ఫోటోలోని ఆటగాడి పేరేంటి? బజర్స్ మోగాయ్. యశ్వంత్. సునీల్ గవాస్కర్. సునీల్ గవాస్కర్, రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యశ్వంత్. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ మీకోసం ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం. మీ ప్రశ్న: ఈ ఫోటోలోని క్రికెటర్ కెప్టెన్సీలో మన దేశం ఏ సంవత్సరంలో వరల్డ్ కప్? యశ్వంత్, ప్రశ్న అవ్వకుండానే బజర్ ప్రెస్ చేసేసావు. కెన్ యూ కంప్లీట్ ద క్వశ్చన్ అండ్ గివ్ ది ఆన్సర్?
ఏ సంవత్సరంలో వరల్డ్ కప్ గెలిచింది? 1983. యశ్వంత్ రిస్క్ తీసుకున్నావు. మీ అబ్బాయి చేసినటువంటి ఈ స్టెప్ కరెక్ట్ అనిపిస్తోందా? డూ యూ థింక్ హి హస్ టేకెన్ ఎ రిస్క్ విచ్ ఇస్ క్యాలిక్యులేటెడ్? రిస్క్ తీసుకున్నాడు, కొంచెం తొందరపడ్డాడు. కొంచెం తొందరపడ్డాడు, కానీ ఆ తొందరపాటు మార్కులు కోల్పోయేలా చేస్తోందా, ఇస్తోందా చూడాలి. యశ్వంత్, నా ప్రశ్న, ఈ ఫోటోలోని క్రికెటర్ కెప్టెన్సీలో మన దేశం ఏ సంవత్సరంలో వరల్డ్ కప్ సాధించింది? అండ్ దట్ ఈస్ 1983. కరెక్ట్ ఆన్సర్. 10 points to you. ఇప్పుడు చెప్పాలి డాక్టర్ గారు, పిల్లలు తొందరపాటు పడలేదు. కానీ ప్రతిసారి కాదు, కొన్నిసార్లు చూసుకొనే వెళ్ళాలి వాళ్ళు. దట్స్ నైస్ అండి. యాక్చువల్లీ డాక్టర్స్ గా మీరు చాలా ప్రిసైజ్ గా ఉంటారు. ఎస్పెషలీ గైనకాలజీ అంటున్నారు, కొన్ని వందల మందిని జీవితాలని బయటికి తీసుకొస్తూ ఉంటారు. వెరీ ప్రిసైజ్ గా ఉండాలి. బట్ ఎవ్రీ డెలివరీ ఈజ్ అ ఛాలెంజ్ అని వింటూ ఉంటాను. ఇస్ దట్ ట్రూ మ్యామ్? ఎస్ అండి, ప్రతి డెలివరీ ఛాలెంజింగ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. అలాగే వీళ్ళకి వచ్చే ప్రతి ఆపర్చునిటీ కూడా డిఫరెంట్ గా ఉంటుందండి. మరి ఈ మీడియం వాళ్ళని ఇంకొంచెం షార్ప్ గా వాళ్ళలోని స్కిల్స్ ని ప్రెజెంట్ చేసే వాళ్ళ అవకాశాన్ని ఇచ్చేటువంటి మీడియం గా నేను భావిస్తున్నాను. మీరేమంటారు? ఈటీవీ మంచి ప్రోగ్రామ్ పెట్టిందండి. పిల్లల్లో వీళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి కానీ ఈ ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడుతుందండి. డెఫినెట్లీ అండి. Make use of this wonderful podium. Get ready children. Here comes your next picture. Chitram the picture lo మీ చివరి ప్రశ్న. జాగ్రత్తగా చూడండి. ఈ ఫోటోగ్రాఫ్ లోని ఇండియన్ మాజీ క్రికెటర్ ఏ చేత్తో బ్యాటింగ్ చేసేవారు? బజర్స్ మోగాయి, కానీ ముందుగా యశ్వంత్ అగైన్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. లెఫ్ట్ హ్యాండ్ అని అనుకుంటున్నావు. ఒకసారి పిక్చర్ సరిగ్గా చూడు. ఐఎమ్ సారీ, దట్స్ ది రాంగ్ ఆన్సర్. రవి శాస్త్రి. ఆ క్రికెటర్ ఎవరు? రవి శాస్త్రి, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ బౌలర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఆయన లెఫ్ట్ హ్యాండ్ తో బౌలింగ్ చేసేవారు, రైట్ హ్యాండ్ తో బ్యాటింగ్ చేసేవారు. ఇట్స్ ఓకే యశ్వంత్. సో వండర్ఫుల్. మరి ఈ రౌండ్ తర్వాత స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. యశ్వంత్ ఫ్రమ్ కర్నూల్ 25 points, Abhigna from Hyderabad 10 points, Sai Rohit from Vijayawada 10 points, Divya from Hyderabad 10 points and Asha Devi from Vijayanagaram -5. రౌండ్ పూర్తయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం మన నెక్స్ట్ రౌండ్ లోకి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ముచ్చటగా మూడో రౌండ్. లెటర్ ఏచా. లెటర్ ఏచర్ లో 3 పదాలు వస్తాయి మీ ముందుకి. ఒక్కొక్క పదానికి సంబంధించిన క్లూ ఇస్తాను. అండ్ పదాల స్థానంలో, అక్షరాల స్థానంలో ఏమిస్తాం? ఖాళీలు ఇస్తాం. ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తాను. మొదటి లెటర్ రివీల్ చేయగానే మీరు కనుక పదాన్ని పసిగట్టగలిగితే 50 points, రెండో లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్పగలిగితే 40 points, మూడో లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 30 points, నాలుగో లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 20 points అండ్ లాస్ట్ లెటర్, ఫిఫ్త్ లెటర్ రివీల్ చేసిన తర్వాత చెప్తే 10 points. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5 అండ్ దిస్ ఇస్ అ బజర్ రౌండ్. మీ మొట్టమొదటి పదం లిటరేచర్ లో 10 lettered word on the screen. ఈ 10 lettered word లో I'm giving you letter number 6. Clue, Hanuman. ఓకే, 50 points కి టైం పూర్తయిపోయింది. ఇప్పుడు మరొక లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్స్ రివీల్ లెటర్ నంబర్ 10. 40 points if you can get it right. Hanuman. ఏమిటో మందులు వాడినా తగ్గట్లేదు. ఇంకో ఆప్షన్ ట్రై చేద్దాం. 30 points కి ఇంకొక క్లూ రివీల్ చేస్తున్నాను. ఎవరన్నా చెప్తారని చూద్దాం. లెటర్ నెంబర్ 3. 30 points. ఏ మందు వాడినా తగ్గట్లేదు, ఇది కూడా ట్రై చేసి చూద్దాం. హ్యానిమన్. బజర్ మోగింది అండ్ ముందుగా బజర్ ప్రెస్ చేసింది ఆశా. హోమియోపతి. ఆశా హోమియోపతి అనుకుంటున్నాం. ఏది ఒకసారి స్పెల్లింగ్ చెప్పి చూడు. HOMEOPATHY. And Asha, homeopathy is the correct answer. 30 points to you. లిటరేచర్ లో రెండో పదం మీకోసం రాబోతోంది. ఈసారి ఎవరు పట్టేసుకుంటారో చూద్దాం. హియర్ కమ్స్. మీ లెటర్ లో ఉన్నాయి 9 అక్షరాలు. హియర్స్ ఇట్ ఆన్ ది స్క్రీన్. ఓకే, లెట్ మీ రివీల్ లెటర్ నంబర్ 9. And the clue is force ఉన్న force. బజర్ మోగింది. దట్ ఇస్ అభిజ్ఞ. ఏదనుకుని ప్రెస్ చేసావు చెప్పే. ఎలాగూ -5. టేక్ ఎ గెస్.
న్యూటన్. న్యూటన్ అనుకున్నావా? బట్ న్యూటన్ కి సంబంధించిన పేర్లో ఉన్న అక్షరాలు సరిపోయేట్టు లేవు, అందుకనే ఆగిపోయావు. ఇన్ కేస్ -5 అభిజ్ఞ. Here comes your next letter, letter number 4. 40 points ki. Force unna force. $40 కి టైం పూర్తయిపోయింది. 30 points కి ఇంకొక క్లూ రివీల్ చేస్తున్నాను. ఈసారి రివీల్ చేస్తున్న క్లూ లెటర్ నంబర్ 6. ఫోర్స్ ఉన్న ఫోర్స్. 30 points కోసం ఎవరు ట్రై చేస్తున్నారు? $30 కూడా టైం పూర్తయిపోయింది. ఇప్పుడు 20 points కి ఇంకొక క్లూ ఇస్తున్నాను. ఈసారి ఇస్తున్నటువంటి క్లూ లెటర్ నంబర్ 2. 20 points. ఫోర్స్ ఉన్న ఫోర్స్. టైమ్ అప్ ఫర్ 20 points. 10 points కి లాస్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 1. ఫోర్స్ ఉన్న ఫోర్స్. ఆశాదేవి. బెటాలియన్. బెటాలియన్ అనుకుంటున్నావు. కెన్ యూ స్పెల్ ఇట్? BATTALION. And battalion is the correct answer, Asha. 10 points to you there. Here comes your last word in literature. 11-lettered word on the screen. Okay, letter number 7. 50 points ki clue istunanu. Cinema lantide, kani cinema kaadu. $50 కి టైం అయిపోయింది. 40 points కి ఇంకొక లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్స్ రివీల్ లెటర్ నంబర్ 5. సినిమా లాంటిదే కానీ సినిమా కాదు. 40 points. ఓకే, 30 points కి ఇంకొక క్లూ రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 3. సినిమా లాంటిదే కానీ సినిమా కాదు. ఓకే, 30 points కి టైం అయిపోయింది. 20 points కి ఐఎమ్ రివీలింగ్ లెటర్ నంబర్ 8. 20 points. సినిమా లాంటిదే కానీ సినిమా కాదు. ఇంతకు మించి క్లూ ఇవ్వలేము, అంత సింపుల్ పదం. లాస్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్తే 10 points. ఓకే, లెటర్ నంబర్ 1. ఆశా. డాక్యుమెంటరీ. Documentary, spelling please. DOCUMENTARY. That's the right answer, Asha. 10 points to you there. It's okay, and round పూర్తయిపోయింది. Scores ఎలా ఉన్నాయో చూద్దాం. Asha Devi from Vijayanagaram 45 points, Yashwant from Kurnool 25 points, Sai Rohit from Vijayawada 10 points, Divya from Hyderabad 10 points, Abhigya from Hyderabad 5 points. మన ముందున్నటువంటి ఈ పిల్లల్లో ఈ రోజు ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేయాల్సిన తరుణం వచ్చేసింది. We are into our last round. Run Raja Run లో ఎవరు ఎలా స్కోర్ చేస్తారో చూద్దాం. So let's start our last round. Run Raja Run. Run Raja Run లో 5 questions వస్తాయి. ఒక్కొక్క ప్రశ్నకి పాయింట్స్ డబుల్ అయిపోతూ వెళ్తాయి. మొదటి ప్రశ్నకి 20 పాయింట్లు కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -10. రెండో ప్రశ్న మీకు ఇస్తుంది 40 పాయింట్లు కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -20. మూడో ప్రశ్న ఇస్తుంది 60 పాయింట్లు కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -30. నాలుగో ప్రశ్న ఇస్తుంది 80 పాయింట్లు కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -40. -40. And last question will give you 100 points కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -50. జాగ్రత్తగా ఆడండి. This is your winning chance. రన్ రాజా రన్ లో మొట్టమొదటి ప్రశ్న మీ ముందుకు వచ్చేస్తుంది. ఈ ప్రశ్నకి 20 పాయింట్లు మీ సొంతం చేసుకోవచ్చు. మీ ప్రశ్న, నేను నా పైత్యం పవన్ కళ్యాణ్ ఏ సినిమా? నజర్ మోగింది. అండ్ దట్ ఇస్ యశ్వంత్. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ ఏ లెక్కలో చెప్పావో? సినిమాలో పుస్తకం. సినిమాలో ఆయన రాస్తున్న పుస్తకం నేను నా పైత్యం. అండ్ దట్స్ ద రైట్ ఆన్సర్. గబ్బర్ సింగ్. 20 points to you, Yashwant.
Here comes your next question. 40 points question. Can you wrong answer అయితే -20. జాగ్రత్తగా ఆడండి. Here comes your question. మాణిక్ సర్కార్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? మాణిక్ సర్కార్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఓకే, టైమ్ అప్. అమ్మలు ఎవరైనా చెప్తారా మాణిక్ సర్కార్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? నో, అమ్మలు కూడా ట్రై చేయట్లేదుగా. అండ్ మాణిక్ సర్కార్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? త్రిపుర. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈసారి 60 పాయింట్ల క్వశ్చన్ మీ ముందుకు వస్తుంది. రాంగ్ ఆన్సర్ చెప్తే -30. జాగ్రత్తగా చెప్పండి. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. పురాణాల ప్రకారం గోవర్ధనగిరి పర్వతాన్ని పైకెత్తింది ఎవరు? బజర్స్ మోగాయి కానీ ముందుగా ఆశాదేవి. శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు. కరెక్ట్ ఆన్సర్. 60 పాయింట్స్ టు యు. ఇప్పుడు రాబోతున్న ప్రశ్న 80 పాయింట్స్ క్వశ్చన్. అభిజ్ఞ, ఇప్పుడు 80 పాయింట్స్ నీ సొంతమైతే 85కి వస్తావు. సాయి రోహిత్ అండ్ దివ్య 90కి వస్తారు. యశ్వంత్ 80 నీకు వస్తే 125కి వెళ్ళిపోతాం. ఓకే, రెడీ? హియర్ కమ్స్ ద క్వశ్చన్. కానీ రాంగ్ ఆన్సర్ అయితే -40. జాగ్రత్తగా ఆడండి. హియర్ కమ్స్ ద క్వశ్చన్. పొటాషియం బైకార్బోనేట్ కెమికల్ ఫార్ములా. బజర్ మోగింది. అభిజ్ఞ. KHCO3. KHCO3 is the right answer, Abhigya. 80 points to you. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్న చివరి ప్రశ్న. 100 పాయింట్స్ ఎవరికి వస్తే వాళ్ళే విన్నర్ అయ్యే ప్రశ్న. అమ్మలు భయపడ్డారు తెలుసా? ముందు స్కోర్లు పెద్దగా అయిపోతూ ఉంటే వెనకాల పిల్లలకి ఛాన్స్ రాదేమో అని చెప్పి. కానీ ఇప్పుడు అందరికీ ఛాన్స్ ఉంది. అభిజ్ఞ, 100 వస్తే 185 తోటి నువ్వే ఛాంపియన్ అవుతావు. సాయి రోహిత్ అండ్ దివ్య 110 తో మీరు ఛాంపియన్ అవ్వచ్చు. యశ్వంత్ 145 తో నువ్వు ఛాంపియన్ అవ్వచ్చు. ఆశ 105 తో ఉన్నావు. 205 తో నువ్వు ఛాంపియన్ అవ్వచ్చు. ఎవరు ఛాంపియన్ తెలుసుకుందామా? రన్ రాజా రన్ లో చివరి ప్రశ్న. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో విన్నర్ ని డిసైడ్ చేసే ప్రశ్న 100 మార్కుల క్వశ్చన్. హియర్ ఇట్ కమ్స్. మీ ప్రశ్న. హాంకాంగ్ లోని అఫీషియల్ లాంగ్వేజెస్ లో ఒకటి ఇంగ్లీష్, రెండవది Go for it. It's a risk worth taken. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. And that is Yashwant. Chinese. Yashwant, ట్రై చేసి ఓడిపోదాం అనుకున్నావు, అందుకు రిస్క్ తీసుకున్నావు. చైనీస్ అని ఎందుకు అనిపించింది? వాళ్ళు మాట్లాడతారని విన్నాను. యశ్వంత్ కరెక్ట్ అయితే 100 పాయింట్స్, కాకపోతే -50. నువ్వు కరెక్ట్ కాదు అనుకుంటే ఎలాగూ ఆశాదేవి విన్నర్గా డిక్లేర్ అయ్యేది. అండ్ ద మూమెంట్ సేస్ దట్ యశ్వంత్, దట్స్ ది రైట్ ఆన్సర్. 100 పాయింట్స్ టు యు. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ యశ్వంత్ ఫ్రమ్ కర్నూల్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేసి ఈ రోజు రన్ రాజా రన్ లో స్కోర్లను పరిగెత్తించారు పిల్లలు. సో ప్రతి ఒక్కరు ఛాంపియన్సే. అందుకే ఈటీవీ అందిస్తుంది శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్. ఆశా, ద బ్రైట్ కిడ్ ఆఫ్ ది డే, ఈ రోజు చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తావు అండ్ విన్నింగ్ ఎడ్జ్ వరకు వచ్చావు. బట్ వై డోంట్ యూ ట్రై? అంటే చైనీస్ అని ఎందుకు ట్రై చేయాలి అనుకున్నాను, కానీ రాంగ్ అవుతుంది. రిస్క్ తీసుకోవడానికి భయపడకూడదు, ఒక్కోసారి రిస్క్ తీసుకోవాలి. నైస్, వండర్ఫుల్, వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. ఆల్ ద బెస్ట్. కమ్ బ్యాక్ టు యూ లేటర్. అండ్ దివ్య, ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా, ఇంకొంచెం బోల్డ్ గా ఉండాలి దివ్య. ఆల్ ద బెస్ట్ టు యూ. వెరీ గుడ్. నీ ప్రయత్నం నువ్వు చేసావు. ప్రతి రౌండ్ లోనూ నువ్వు అట్లీస్ట్ ప్రయత్నం చేయడం నాకు కనిపించింది. దాట్స్ ద వే టు గో. ఆల్ ద బెస్ట్ టు యూ. And Abhigya, very good. You picked up very well in the last round. Wonderful. All the best. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ యశ్వంత్ ఫ్రమ్ కర్నూల్. వెరీ గుడ్. అండ్ ఈ రోజు మా ఛాంపియన్ కి ఈటీవీ అందిస్తుంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. వండర్ఫుల్, వెరీ
వెరీ బ్యూటిఫుల్ విన్. నీకు ఎలా అనిపించింది యశ్వంత్? నర్వస్, Hmm. తర్వాత రిస్క్ తీసుకుందాం అనుకున్నాను లాస్ట్లో. కానీ బాగా స్కోర్ చేస్తూ వచ్చావు కదా, ఇంకా ఎందుకు నర్వస్ అయ్యావు? అంటే లిటరేచర్లో పెర్ఫామ్ చేయలేకపోయావనా? మీ మదర్ నిన్ను చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. మైత్రేయ గారు, మీకు ఎలా అనిపించింది మీ బాబు పర్ఫార్మెన్స్? బాగా చేశాడండి మా బాబు, చాలా సంతోషంగా ఉంది. వండర్ఫుల్. డిడ్ యూ ఎక్స్పెక్ట్ దిస్ విన్? ఎస్ అండి, ఇంకా బాగా చెప్పాలనుకున్నాను, ఇంకా కొన్ని చెప్పలేదు, తెలిసి కూడా చెప్పలేకపోయాడు. ఓకే, బట్ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఒకటి ఉంది, అంటే చాలా క్యాలిక్యులేటెడ్ గా ఒక కసితో రిస్క్ తీసుకునేటువంటి ఒక టెండెన్సీ తనలో ఉంది. దాన్ని మీరు ప్రోత్సహించాలి. తప్పకుండా అండి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అవకాశం 5,000 రూపాయల అవకాశం మాత్రమే, కానీ నీకు వచ్చినటువంటి అవకాశం 50,000 రూపాయల అవకాశం. సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీతో పాటు నువ్వు గెలుచుకోవచ్చు 50,000 రూపీస్. అండ్ అక్కడ ఛాంపియన్స్ తో తలపడాలి. మండే టు ఫ్రైడే వచ్చిన ఛాంపియన్స్ అందరూ నిన్ను అక్కడ కలుసుకుంటారు. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? నేను నిన్ను కలుసుకుంటాను సాటర్డే. అండ్ కీప్ యువర్ ప్రిపరేషన్స్ ఆన్. ఆల్ ది బెస్ట్. ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఛాంపియన్స్ ఇన్ మేకింగ్ తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.